ఒక్కరోజు ఒక్క నగరంలో కాసేపు ఉండి వెళ్లినందుకు ఏకంగా ఒక రాష్ట్రంలో మంత్రి పదవి పోయింది. మరో రాష్ట్రంలో ఒక సంస్థ సీఎండీని మార్చేశారు. ఏం జరిగింది? అసలు మెస్సీ మామ మన దేశానికి వచ్చిపోయినందుకు ఇంత విధ్వంసమా? ఈ కథ వింటే నిజంగానే మీరు షాక్ అవుతారు. గ్లోబల్ ఫుట్బాల్ ఐకాన్ లయనల్ మెస్సీ భారత్ టూర్ కు వచ్చిపోయాడు. సాధారణంగా సెలబ్రిటీ టూర్లు అంటే సందడి ఉంటుంది, కానీ మెస్సీ టూర్ మాత్రం భారత రాజకీయ క్రీడా వ్యవస్థల్లో తీవ్రమైన ప్రకంపనలు సృష్టించింది. ఒక సాధారణ ఈవెంట్ దేశంలో నైతిక రాజకీయాల చర్చకు, వ్యవస్థల ప్రక్షాళనకు ఎలా దారితీసిందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మెస్సీ దెబ్బకు మొత్తం సీన్ మారిపోయిందిగా. ఏం జరిగిందో తెలుసుకుంటే మీరు నిజంగానే షాక్ అవుతారు. మెస్సీ టూర్ మొదలైన చోటు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నుంచి మొదలు పెడదాం. మెస్సీ పర్యటన కోసం కోల్కతాలో నిర్వహించిన ఈవెంట్ రణరంగాన్ని తలపించింది. లక్షలాది మంది అభిమానులు ఆరాధనలతో అక్కడికి తరలివచ్చారు. కానీ మెస్సీ స్టేడియంలో పట్టుమని 10 నిమిషాలు కూడా లేడు. మెస్సీని చూడలేకపోయిన ఆగ్రహంతో అభిమానులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. వారు చేసిన విధ్వంసం మామూలుగా లేదు. కుర్చీలు ఇరగ్గొట్టి సీసాలు, ప్లాస్టిక్ వస్తువులను మైదానంలోకి విసిరేశారు. స్పాన్సర్ బ్యానర్లు, హోర్డింగ్లను చించేశారు. కొంతమంది ప్రేక్షకులు బారికేడ్లను దాటి మైదానంలోకి దూసుకెళ్లారు. అంతటితో ఆగకుండా ఈ ఘటనకు బాధ్యులైన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆరూప్ బిశ్వాస్, ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాను అరెస్టు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆఖరికి బెంగాల్ సీఎం కూడా మెస్సీని కలవలేకపోయారు. ఎంతగా అంటే టికెట్ డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేస్తామని నిర్వాహకులు చెప్పినప్పటికీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కానీ ఈ అన్ని పరిణామాల్లో అత్యంత షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఈ మొత్తం ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ క్రీడా మంత్రి ఆరూప్ బిశ్వాస్ ఏకంగా మంగళవారం రోజున తన పదవికే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఒకే ఒక్క ఘటనతో ఒక రాష్ట్రంలో మంత్రి రాజీనామా చేయటం నిజంగానే చరిత్రలో ఒక సంచలనం. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. ఇక్కడ ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి రిటర్న్ అయ్యేంత వరకు జరిగినవి అన్ని వివాదాలే. ఈ టూర్ మొత్తం పిచ్చ కమర్షియల్ గా మారిపోయింది. కనీసం మెస్సీ డ్రెస్ కోడ్ కూడా పాటించలేదు. ఇక్కడ అంతకు మించి వివాదాస్పదమైన అంశం ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి ఎవరైనా సెల్ఫీ దిగడానికి ట్రై చేసినా అటు సైడ్ నుంచి వచ్చినా ఆయనే స్వయంగా బౌన్సర్ గా మారి అక్కడి నుంచి తరిమేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా వైరల్ అయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఈ టూర్ కోసం సింగరేణి సంస్థ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు పెను దుమారమే రేపాయి. బీజేపీ నేతలు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయడం, సింగరేణి భవన్ ను సైతం ముట్టడించడం చకచకా జరిగిపోయాయి. 200 కోట్ల ప్రజాధనం వృధా చేశారని, కేవలం కాంగ్రెస్ నాయకులు, ధనవంతుల కొడుకుల సరదా తీర్చుకోవడానికే ఈ టూర్ జరిగిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ ఈవెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి మనవడు, రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డి కొడుకు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కొడుకు, మరో కాంగ్రెస్ నాయకుడు రోహిన్ రెడ్డి కొడుకు ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు. ఇక ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మెస్సీ టూర్ ముగిసిన కేవలం 3 రోజుల్లోనే సింగరేణి సంస్థ సీఎండీ బలరాం నాయక్ ను మార్చేయడం గమనార్హం. ఆయన్ను రిలీవ్ చేసి ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ ను ఇన్ఛార్జి సీఎండీగా నియమించారు. బొగ్గు గనుల శాఖ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కూడా సంస్థ యాజమాన్యం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం ఈ సమయంలోనే జరిగింది. మెస్సీ టూర్ తర్వాత ఇన్ని పెద్ద పరిణామాలు జరగడం యాదృచ్ఛికం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైకి మాత్రం సింగరేణి సీఎండీగా కొనసాగిన బలరాం డిప్యూటేషన్ ముగియడంతో తన మాతృ విభాగానికి తిరిగి వెళ్లారనే ప్రచారం మాత్రం గట్టిగానే సాగుతుంది. చూసారుగా, ఒక్క ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బెంగాల్ మంత్రి రాజీనామా చేశారు. మరి తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ వివాదాలు, ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణల విషయంలో ఎవరైనా బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? దేశంలో ఎన్ని సంఘటనలు, రైలు ప్రమాదాలు జరిగినా మంత్రులు రాజీనామా చేయని ఈ రోజుల్లో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయడం నిజంగానే మంచి పరిణామం. ఈ స్పెషల్ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటి? ప్రజాధనాన్ని ఇలా కమర్షియల్ ఈవెంట్లకు వాడటం సరైనదేనా? ఇలాంటి ఘటనలకు బాధ్యత వహిస్తూ ఉన్నత పదవుల్లో ఉన్నవారు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా? మీ అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్ లో తప్పక తెలియజేయండి. మర్చిపోకుండా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.